గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అయితే వస్తుందంట సికింద్రాబాద్ నుంచి. యాక్చువల్లీ వాళ్ళని అయితే చూపిస్తా. అసలు మీరు ఎప్పుడు బ్లాగ్లో చూసింటారు, ఎప్పుడు చూసింటారు బ్లాగ్లో. మీకైతే చూపిస్తా. అని పేరు అయితే రామ్చరణ్. మీకైతే ఫ్రెండ్ అని చెప్తా. ఫస్ట్ అయితే మీకు కూడా తెలియదు కాబట్టి అనుకో చెప్తున్నా. కానీ ఆయన పేరు అయితే రామ్చరణ్. తెల్లవాడైతే వస్తుందంట, బయలుదేరినంట సికింద్రాబాద్ నుంచి వస్తున్నాడు. వచ్చి నాకు ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళకి అట్రా అంటే రూట్ తెలియదు, లోపలికి ఎట్లా రావాలని. అక్కడి నుంచి మెట్రో స్టేషన్ కాడికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు. అక్కడికైతే వెళ్దాం. చలో, వాడు వచ్చినాక మళ్ళీ అయితే బయలుదేరాం ఇంటికి వెళ్ళితే. చలో గైస్, రామ్చరణ్ గారు అయితే వచ్చినట్ట, మెట్రో కాడ ఉన్నాడంట. ఇప్పుడైతే వాడు పోయి పికప్ చేసుకుని వద్దాం. యాక్చువల్లీ వాడు కూడా బండి పైన వస్తాడు, ఆయన పోయి తీసుకుని వద్దాం వెళ్ళి. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాం. ఈ చూడండి, డ్రెస్సింగ్ చూడండి, ఇది వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లాక్. యాక్చువల్లీ మనోడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది, దానికోసం అని. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చింది, పులిహోర ఇంకా పొడి అయితే వేసారు ఇంట్లో. ఫైనలీ రెడీ అయితే అయిపోయినా. యాక్చువల్లీ నైట్ డ్రెస్ వేసుకున్నా, ప్యాంట్ అయితే మంచిగా వేసుకున్నా. ఇంకా నైట్ డ్రెస్ ఎందుకు వేసుకున్నా అంటే కంఫర్ట్ ఉంటుందని నైట్ డ్రెస్ వేసుకున్నా. చలో, యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నా అంటే ఎంఎస్ఐకి అయితే వెళ్తున్నా. మా ఆవిడది మానిటర్ ఉంది, అంటే మా ఫ్రెండ్ది బయట ఉంటారని. మా ఫ్రెండ్ అయితే మానిటర్ ఉంది. ఆ మానిటర్ అయితే లైన్స్ పడుతున్నాయి. అది మానిటర్ ఆన్ చేయగానే లైన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే షోరూమ్ ఉంది, వెళ్ళి కనుక్కొని రమ్మన్నాడు. చలో, ఇప్పుడైతే వెళ్ళి కనుక్కొని చూద్దాం. ఎందుకంటే ఇక్కడైతే దగ్గర ఉంది, ఆయన కాళాశ్రీలో ఉంటాడు ఆ మనిషి. ఆయన కావాల్సి ఉంటాడు. ఒకవేళ నేను చెప్పినా మనకి ఇక్కడ రిపేర్ చేస్తామని చెప్పిన అనుకో, యాక్చువల్లీ వన్ ఇయర్ వారంటీ ఉంది. రిపేర్ చేస్తాను అనుకో, ఆయన ఇక్కడికి వస్తాడు, ఆయన బయలుదేరి ఇక్కడికి వస్తాడు. వెళ్ళి కనుక్కొని అయితే రమ్మన్నాడు. మనం అయితే వెళ్ళి కనుక్కొని అయితే యాక్చువల్లీ ఒక లొకేషన్ దగ్గరికి వచ్చినాం. ఆ లొకేషన్లో లేదు, ఇక్కడ ఎతుకుతున్నాం. ఇంకో వేరే లొకేషన్కి పోదాం అనుకుంటున్నాం. ఇంకొక మ్యాప్ పెట్టుకొని చూసుకోవాలి. ఈ మ్యాప్ ఇది ఒక తిలకాయ నొప్పి. చూద్దాం వేరే దగ్గర ఎక్కడైనా ఉందేమో. ఇక్కడైతే లేదు. ఇక్కడైతే ఇంకొక లొకేషన్ చూపించండి. ఈడికి కూడా వచ్చాం, ఈడ కూడా ఏం కనిపిస్తలేవు. ఎంఎస్ఏ కనిపిస్తలేదు. మొత్తం ఎత్తుక్కుంటా అడికెళ్ళి మొత్తం అదంతా యూటర్న్ తీసుకొని ఇటైతే వచ్చాం, అయినా కనిపిస్తలేదు. ఆ ఎంఎస్ఏ అయితే షోరూమ్ కనిపిస్తలేదు. ఇంకా ఎండకి కొంచెం సేపు షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని వచ్చినాం. వీడికి జ్యూస్ తాగేసి మళ్ళీ అయితే ఎత్తుకుదాం, లేకపోతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే దొరకలేదు. ఎంత ఎతికినా కానీ హెచ్పి ఉంది కదా, ఆడ హెచ్పి అవన్నీ ఉన్నాయి, కానీ ఎంఎస్ఏ ఒక్కట్లేదు. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాం. యాక్చువల్లీ ఫుల్ ఎండ్ అయితే ఉండే. యాక్చువల్లీ బండి చూసిన ఫ్యాన్ తిరుగుతుంది, దాంతో అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత ఎండ ఉందో బయట. యాక్చువల్లీ బయటికి పోదాం అనుకున్నాం, మాల్ పోదాం అనుకున్నాం, కానీ ఆ ఎండ చూసి వద్దురా అవి బాగుంది ఏమొద్దు. అది చూసుకున్నాం ఎంఎస్ఐ, అది దొరకలేదు. ఇంటికి అయితే వచ్చేసినాం. అది ఫ్యాన్ తిరిగితే కొంచెం చల్లబడుతుంది, అట్లే ఉంచినాం దాన్ని. చలో, ఇంకెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని లంచ్ అయితే తిందాం. పోయినాం మమ్మీ, ఎండ చంపింది బయట. ఆడ జ్యూస్ తాగేసి ఎతికినాం, ఎంత ఎతికినా దొరకలేదు మమ్మీ షోరూమ్. అది ఎట్లా అట్లా. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో బుక్ చేసాం కదా, ఆన్లైన్లో ఇంకొకసారి వాళ్ళకి మెసేజ్ పంపిస్తాము. మెసేజ్ పంపించి చూస్తాడు, అంటే నాది కాదు కాబట్టి ఆయన చూసుకుంటాడు. చెప్పడంటే ఎక్కడ నాకు ఫోన్ చేసి అసలు ఫుల్ అయితే పిచ్చగా ఎతికినాం, ఫుల్ ఎతికినాం. బ్లాగ్ కూడా చాలా తక్కువ రికార్డ్ చేసిన, ఫుల్ ఎత్తికినా అయినా దొరకలేదు. ఇంకా చూసినా మా ఫేస్ చూసాను, అంత ఎండ ఉండే, ఘోరం అంటే ఘోరం ఎండ ఉండే. జూనాడు పొద్దున్న నుంచి అనుకున్నాడు, ఇప్పుడు క్యారెట్ వేసినామని బయట వచ్చి తింటుంది. పొద్దున్నకి అసలు పక్క తిప్పకుండా ఆడ అనుకుంది, బీరువా కింద ఇవే అనుకుంది. ఇప్పుడు వచ్చి కూర్చొని తింటుంది. అట్లా కూర్చొని తింటుంది ముండాది. ఫైనలీ లంచ్ అయితే వచ్చింది. ఆమ్లెట్ ఇంకా రైస్ ఇంకా పప్పు చేసి ఇంట్లో అయితే ఓడియాలు కూడా. ఇప్పుడు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెంసేపు అయితే గేమ్ అయితే ఆడినాం. ఇంకా వాడైతే బయలుదేరుతాడు. బాయ్ చెప్పేద్దాం. బాయ్ చెప్పేసినాక ఇంకా మనం అయితే బ్లాగ్ అయితే అప్లోడ్ చేసి ఉంటుంది కాబట్టి బ్లాగ్ అయితే అప్లోడ్ అవుతుంది. సరే, జాగ్రత్త మెల్లవు, రోడ్ల పైన పోలీసులు ఉంటారు, మెల్లవు. సరేనా, రైట్. మళ్ళా బాయ్ చెప్పు మాలకి, బాయ్ చెప్పు సరేనా. సరే జాగ్రత్త పోసానా, ఫోన్ చేయి ఇంటికి పోయినాక. ఫైనలీ రామ్చరణ్ అయితే వదిలేసిన. ఇంకా నేను కూడా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. చలో, ఇంటికి అయితే పోదాం. ఫైనలీ రామ్చరణ్ అయితే వదిలేసి నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన. ఫైనలీ ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నా. యాక్చువల్లీ ఇంతసేపు రామ్చరణ్ గారు ఉంటే కొంతసేపు ఇంట్లో టైం పాస్ అయింది. చలో, ఇంక ఎట్లున్నా ఏం చేసినా అని పనికి అయితే పోవాలి కాబట్టి చలో ఆఫీస్కి అయితే కలుపుతాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసిన. ఏది ఎటైనా కానీ టైంకి ఆఫీస్కి రావాల్సి వస్తుంది. అందుకనే మీకు ఏమైనా చిన్నప్పటి నుంచే సక్సెస్ అవ్వాలంట, పైసలు సంపాదనంట, లేకపోతే ఇట్లా జాబ్ చేయాల్సి వస్తుంది. మీ సొంతంగా మీరు కష్టపడి సంపాదించుకోవడం వేరు, ఒకరి కింద పనిచేయడం చాలా వేరు.
చలో మీరు ఏదో మంచిగా చెప్తున్నా, పైసలు సంపాది, లైఫ్ని అయితే ఎంజాయ్ అయ్యేది. మీ టైంకి మీ ఇష్టం ఉన్నట్టే చేసుకోవచ్చు, లేదా టైం కంటూ డ్యూటీకి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, దానికోసమని మీ ఇష్టం ఉన్నట్టు మీరు లైఫ్ని అయితే లీడ్ చేయొచ్చు. అంటే ఒక మంచిగా అంటే మీరంటూ మీరు సంపాదించుకోండి. చలో నేను ఆఫీస్ అయిపోయాక ఇంటికి రేపటి వెళ్తాను. ఫైనలీ ఇంటికి వెళ్ళి వచ్చేసి ఇంకా డిన్నర్ కూడా అయితే రెడీ అయితే అవుతుంది. ఇంకా పెట్టి ఇంకా తినేయడమే. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మాట్లాడదాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్.